హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎస్బీఐ నుండి అయితే కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ అయితే అవుతున్నాయండి. సో మనకి యూత్ ఫర్ ఇండియా అని మనకి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అంటే 2024-2025కి మనకి ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రైనింగ్లో 17,000 శాలరీ అయితే కూడా పే చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ మనకి ఫుల్ టైమ్ జాబ్ కూడా ఇస్తారు. సో దీని గురించి అయితే పూర్తిగా మనం డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవాలంటే కింద ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. సో వెంటనే వెళ్ళి పూర్తిగా చదివి అప్లై అయితే చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసారనుకోండి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు చిన్న సపోర్ట్ ఇస్తే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మంచి మంచి జాబ్స్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి మీరు ఆ చిన్న ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్విటేషన్ అయితే ఎలా అంటే ఎస్బీఐ ఫర్ ఇండియా ఫెలోషిప్ అంటే మనకి ఈ 2024-2025కి మనకి ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా అంటారా, ఆగస్టు 1వ తారీఖుని 2024. సో ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అయితే మనకి 13 months అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది. అయితే తర్వాత ఆఫ్టర్ మనకి ఫుల్ టైమ్ జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అసలు ఈ ట్రైనింగ్లో వచ్చేసరికి ఏంటంటే పల్లెటూరుని అంటే విలేజెస్ని డెవలప్మెంట్ చేయాలి. అంటే విలేజెస్లో ఈ ఎస్బీఐ ఉంటుంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనకి చెప్తూ వాళ్ళకి డెవలప్మెంట్ అనేది చేయాలి. సో ఆ ట్రైనింగ్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇందులో స్కిల్స్ ఏంటంటే ప్రెజెంటేషన్ స్కిల్స్, అంటే మంచిగా మాట్లాడే చాతుర్యం అనేది ఉండాలి పర్సన్, అంటే మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారో సో మీరు మంచిగా మాట్లాడే వ్యక్తిత్వం అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ మంచిగా ఏదైనా రీసెర్చ్ అనేది చేయాలి. సో అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ ప్రాజెక్టు ఇంపాక్ట్ గురించి అయితే ఇచ్చారు, ఒకసారి చదవండి ఇది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాలి ఆన్లైన్ అసెస్మెంట్ కోసం. అంటే మనకి ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది కదా, సో దానికోసం ఫస్ట్ మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ తర్వాత షార్ట్ లిస్టింగ్ చేస్తారు. మనం చాలామంది అప్లై చేస్తారు కదా, సో అప్లై చేసే వాళ్ళందరిలో వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసి తర్వాత మనకి ఒక ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత మనకి జాబ్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు. సో ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో చాలా మంచి జాబ్స్ అండి, మనకి ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మన సొంత ఊర్లోనే మనకి ఈ జాబ్ అనేది వస్తుంది. కాబట్టి ఒకసారి కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను, అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ అప్లై నౌ ఉంది, షేర్ కూడా ఉంది, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది. సో చాలా మంచి జాబ్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో అయితే ఫాలో అయితే అవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.